వాలెన్సీ స్టెర్లింగ్. జీవితం ఒక బూడిద రంగు పక్షిలా ఉండేది. ఆమె తన తల్లి మరియు బంధువుల కఠినమైన నియమాల మధ్య ఊపిరాడక తపించేది. 30 ఏళ్లు వచ్చినా ఆమెకు తనకంటూ ఒక సొంత ఇష్టం కాని, నిర్ణయం కాని ఉండేది కాదు. ఆమె కలలన్నీ కేవలం ఆమె మనసులో దాచుకున్న ఒక ఊహాజనిత నీలికోటలోనే నివసించేవి. ఒకరోజు డాక్టర్ నుండి వచ్చిన ఒక రహస్య ఉత్తరం ఆమె ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ఆమెకు ఒక అరుదైన గుండెజబ్బు ఉందని, ఆమెకు కేవలం 1 సంవత్సరం మాత్రమే ఆయుష్షు ఉందని ఆ ఉత్తరంలో ఉంది. ఆ క్షణం ఆమెలో భయం కలగలేదు, దానికి బదులుగా ఒక వింతైన స్వేచ్ఛాభావం కలిగింది. చనిపోయేలోపు నా ఇష్టప్రకారం బతుకుతాను అని ఆమె నిశ్చయించుకుంది. వాలెన్సీ తన కుటుంబానికి ఎదురు తిరిగింది. తనపై పెత్తనం చలాయించే బాబాయ్ బెంజమిన్ మాటలను లెక్కచేయకుండా తన పాత బూడిదరంగు దుస్తులను వదిలేసి ఒక అందమైన ఎర్రటి డ్రెస్ ధరించి ఇంటి నుండి బయటకు నడిచింది. ఆమె తన కుటుంబ కట్టుబాట్లను తెంచుకుని స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది. తన ప్రయాణంలో ఆమెకు బార్నీ స్నైత్ అనే వింతైన వ్యక్తి పరిచయమయ్యాడు. అడవి మధ్యలో ఒక పాత కారులో తిరిగే బార్నీ సమాజానికి దూరంగా తనదైన లోకంలో బతికేవాడు. అతని మాటలు, అతని ఆలోచనలు వాలెన్సీకి చాలా నచ్చాయి. వారిద్దరి మధ్య ఒక తెలియని అనుబంధం ఏర్పడింది. తన చివరి రోజులను సంతోషంగా గడపాలని కోరుకున్న వాలెన్సీ ధైర్యం చేసి బార్నీకి ఒక ప్రతిపాదన చేసింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? మనం మారుమూల దీవిలో ఉందాం అని అడిగింది. బార్నీ ఏమాత్రం సంకోచించకుండా ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించాడు. వారు అడవి మధ్యలో ఉన్న మిస్ట్ కాజిల్ అనే ఒక చిన్న దీవికి చేరుకున్నారు. అక్కడ ప్రతిరోజూ ఒక పండుగలా ఉండేది. వాలెన్సీకి అదే తన నిజమైన నీలికోట. ప్రకృతి ఒడిలో, బార్నీ ప్రేమలో ఆమె తన అనారోగ్యాన్ని కూడా మర్చిపోయి హాయిగా జీవించసాగింది. 1 ఏడాది గడిచినా వాలెన్సీకి ఏమీ కాలేదు. ఆశ్చర్యపోయి మళ్లీ డాక్టర్ని కలిసినప్పుడు అసలు విషయం తెలిసింది. ఆ పాత ఉత్తరం పొరపాటున ఆమెకు వచ్చిందని, ఆమెకు ఎలాంటి జబ్బు లేదని తెలిసింది. తన ప్రాణం నిలిచినందుకు ఆనందపడాలో లేక బార్నీ తనను జాలిచూపి పెళ్లి చేసుకున్నాడేమో అని బాధపడాలో ఆమెకు అర్థం కాలేదు. అదే సమయంలో బార్నీ గురించి మరో నిజం బయటపడింది. అతను ఒక సామాన్య అడవి మనిషి కాదు, ఒక ప్రసిద్ధ రచయిత మరియు ఒక కోటీశ్వరుడి కుమారుడు. ఈ రహస్యాలు తనతో ఎందుకు చెప్పలేదని వాలెన్సీ అపార్థం చేసుకుంది. వారి మధ్య చిన్నపాటి దూరం ఏర్పడింది. చివరకు బార్నీ తన మనసు విప్పాడు. నేను నిన్ను నీ అనారోగ్యం కోసం పెళ్లి చేసుకోలేదు, నీలోని ధైర్యం మరియు స్వేచ్ఛాభావం చూసి నిన్ను ప్రేమించాను. నా సంపద కంటే ఈ అడవిలోనే నాకు ప్రశాంతత ఉంది అని చెప్పాడు. వాలెన్సీకి అతని ప్రేమలో ఉన్న నిజాయితీ అర్థమైంది. ఇప్పుడు వాలెన్సీ భయం లేని స్వేచ్ఛాజీవి. తన నీలికోటలో బార్నీతో కలిసి ఆమె తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించింది. సమాజం ఏమనుకుంటుందో అనే భయం వదిలేసి ఆత్మవిశ్వాసంతో తన కలల ప్రపంచంలో ఆమె సంతోషంగా ఉండిపోయింది.